నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నెంబర్కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్, నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయం చేయవచ్చని మీరు చాలా వీడియోస్లో ప్రూవ్ చేశారు. అలాగే చాలా సక్సెస్ కేసెస్ కూడా చూపించారు. ఇవాళ ఏం కేసెస్ చూపిస్తున్నారు? మనము ప్రజలకు హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రజలకు సక్సెస్ కేసులను చూపించడం వల్ల మారుమూల జిల్లాల గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ప్రజల లోపల హోమియోపతి మీద అవగాహన వస్తుంది. ఇప్పటి వరకు కొంతమంది చాలామంది విద్యావంతులకు కూడా హోమియోపతి అనేది వైద్య విధానం ఉందనేది తెలియదు. ముఖ్యంగా చాలామంది ఫోన్ చేస్తారు, ఇది ఆయుర్వేదిక హోమియోపతి అన్నారు, ఆయుర్వేదం అనుకుంటున్నారు. హోమియోపతి సిస్టమ్ వేరు, ఆయుర్వేదం వేరు, అలోపతి వేరు. ఇట్లా 3 రకాల వైద్య విధానాలు ఉన్నాయి మన దేశంలో. ఆయుర్వేదం అనేది మొట్టమొదట మునులు ఋషులు కనిపించింది. అది ముడి సరుకు అల్వ రూపంలో ఉంటుంది, అది ముడి సరుకు రూపంలో. దానికి డెవలప్మెంట్ ఏంటంటే అలోపతి తర్వాత హోమియోపతి. ఇది జర్మన్ సిస్టమ్. ఇందులో మందులన్నీ కూడా మైక్రో లెవెల్లో పొటెన్సీ ఫామ్లో ఉంటుంది, సూక్ష్మంగా. కాబట్టి ఈ ఫిల్టర్ చేసుకుంటూ హోమియోపతి వైద్యం మనకు వచ్చింది. కాబట్టి హోమియోపతి వైద్యం అంటేనే జర్మన్ సిస్టము, దీని యొక్క సిద్ధాంతాలు వేరు. కాబట్టి ప్రజలందరికీ కూడా అవగాహన రావాలని చెప్తున్నా. ఆయుర్వేదం అనేది వేరు, ప్రజలకి హోమియోపతి అంటే కూడా ఆయుర్వేదమే అనుకుంటారు. ఆయుర్వేదం వేరు, దాని సిద్ధాంతాలు దానికి దీనికి ఎలాంటి పొంతన ఉండదు. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్య విధానంలో ర్యాపిడ్ యాక్షన్, ఎలాంటి డ్యామేజ్ ఉన్నా మన బాడీలో, ఎలాంటి డిసీజ్ అయినా మన బాడీలో ఉండేటువంటి ఏదైతే మన హిందూ ఫిలాసఫీలో మాట్లాడేది ఆత్మ ప్రాణం అంటున్నామో, అదేవిధంగా జర్మనీ ఈ వైద్య విధానంలో ఈ వైటల్ ఫోర్స్, మన బాడీని నడిపించేటువంటి శక్తి వైటల్ ఫోర్స్ అని చెప్పిండు హైన్మన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. ఆయన ఈ వైటల్ ఫోర్స్ ఆధారంగానే ఈ వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. ఎక్కడైతే మన బాడీలో ఈ వైటల్ ఫోర్స్ తగ్గుతుందో, ఈ యొక్క వైటల్ ఫోర్స్ యొక్క ఆ ఆర్గాన్కు వ్యాధి సోకుతుంది. అది దానికి మనము ఇచ్చే హోమియోపతి వైద్యం ద్వారా ఆ యొక్క వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేయడం వల్ల మన వ్యాధి పూర్తిగా నివారణ అవుతుందని చెప్పి ఆయన సిద్ధాంతం. కాబట్టి ఈ ప్రజలకు ఈ యొక్క హోమియోపతి ఫిలాసఫీ కానీ హోమియోపతి సిద్ధాంతాలు కానీ తెలియకపోవడం వల్ల ప్రజలకు హోమియోపతి మీద అవగాహన లేకుండే. ఇప్పుడు మనము హోమియోపతి ఫిలాసఫీ సిద్ధాంతాలు చెప్పడం వల్ల, సక్సెస్ఫుల్ కేసులు కూడా చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఆయననే మన హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హైన్మాన్ గారు. ఆయన జర్మనీ దేశస్థుడు. జర్మనీ దేశంలో అలోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి కూడా ఆయనకు అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చే ఈ వైద్యం కనిపెట్టిండు, ఈ సిద్ధాంతాలు కనిపెట్టిండు. కాబట్టి దాని నుంచి పరిణామం చెంది వచ్చినటువంటి వైద్యం హోమియోపతి. కాబట్టి అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. కాబట్టి అలోపతిలో తగ్గనటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా తక్కువనటువంటి కేసులు హోమియోపతిలో మన దగ్గర సింపుల్గా సింగిల్ డోస్తో తగ్గిపోతుందంటే అర్థం చేసుకోండి ప్రజలారా, హోమియోపతిలో ఎంత అద్భుతమైన వైద్య విధానం ఉంది. ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు చెప్పే పేషెంట్ యొక్క మీద ఆధారపడి ఉంటుంది. పేషెంట్ వాళ్ళ యొక్క ఇంటర్నల్గా ఉండే వ్యాధి యొక్క లక్షణాలు కరెక్ట్ చెప్పినప్పుడు డాక్టర్ దానికి సరిపోయిన సిమిలర్ డ్రగ్ వేసినప్పుడే హోమియోపతి మందు పనిచేస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది ఎక్కడెక్కడో తిరిగి 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినామని హోమియోపతి మీద డిప్రెస్ అయ్యి వస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళకు సరియైన అవగాహన లేకపోవడం. ఎందుకంటే హోమియోపతిలో ఎక్కడైనా రిజల్ట్ రాకపోతే వెంటనే డాక్టర్ని మార్చుకోండి, కానీ పనికిరాని మందు ఏడాది 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడకండ్రి. హోమియోపతిలో కరెక్ట్ డ్రగ్ పడితే ఇమ్మీడియట్ 24 అవర్స్లో మార్పు, 1 వీక్లో 10 డేస్లో తాడో పేడో తెలుస్తుంది రిజల్ట్. మార్పులు వస్తాయి అంటున్నా, తగ్గుతుంది అంటలేను వ్యాధి. ఆ వ్యాధి యొక్క సివియారిటీ మీద దానికి టైం 2 నెలల, 3 నెలల, 6 నెలల, 1 ఇయర్ అనేది అది తర్వాత వ్యాధి మీదకి ఉంటుంది.
కానీ ఇచ్చిన మందు వ్యాధి లక్షణాలలో మార్పు కొద్దిగా ఉపశమనం కనిపిస్తుందంటే మందు పనిచేస్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అది కంటిన్యూ చేసినప్పుడు మొత్తం పూర్తిగా క్యూర్ అవుతుంది. మందులు వేసుకుంటే ఎలాంటి ఉపశమనం లేకుండా తీపి గుల్కలు తిన్నట్టు తింటూ పోతూ ఉంటే అది కరెక్ట్ డ్రగ్ కాదు, కరెక్ట్ మెడిసిన్ కాదని గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే డాక్టర్ని మార్చుకోవాలి, మంచి డాక్టర్ని వెతుక్కోవాలని చెప్తున్నా. ప్రజల్లో ఆ మార్పు వస్తుంది. హోమియోపతి అనేది ఎప్పుడు కూడా స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్. దానికి ఇంటర్నల్గా లోపల ఉండే వ్యాధికి సూట్ అయిన మందు పడ్డప్పుడే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వారంలో కూడా ఎంతోమంది కొన్ని సంవత్సరాల నుంచి బాధలు పడుకుంటా కిడ్నీ ఫెయిల్ అయ్యి, ఇప్పుడు ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్ చాలా కిడ్నీ ఫెయిల్, రీనల్ ఫెయిల్యూర్, మూత్రపిండాలను ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది డయాలసిస్ చేసుకుంటూ నరకం అనుభవిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు 20 ఏళ్ళ నుంచే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. కారణం ఏంటి? ఓవర్ డోసులు ఆఫ్ అలోపతి అండ్ ఇతర వైద్య విధానంలో ఎక్కువ మోతాదు మందులు తిన్నప్పుడు ఆ మందులన్నీ కూడా కరిగి మన రక్తంలో అన్ని అవయవాలకు పాకుతుంది. కాబట్టి అవసరం లేని దగ్గర ఈ యాంటీబయాటిక్స్ కానీ ఇతర వైద్యం కానీ పోయినప్పుడు మన కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. నెఫ్రాన్ ఫెయిల్ అయినప్పుడు, నెఫ్రాన్స్ అంటే ఏంటి? ఫిల్టర్ బెడ్స్, కిడ్నీలో ఉండే ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయితే సిరమ్ క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. అలాంటి వాళ్లకు మళ్ళీ నెఫ్రాన్స్ లోపల మార్పు వచ్చి సిరమ్ క్రియాటిన్ తగ్గి కిడ్నీలు బాగుపడుతున్నాయి. అది నేను చెప్పిన దానికంటే కూడా ఎట్లా తగ్గుతుంది హోమియోపతిలో నెఫ్రాన్స్ ఎట్లా క్యూర్ అవుతాయి అని అడుగుతారు క్వశ్చన్. పిచ్చిగా కొంతమంది తెలియని వాళ్ళు అంటారు. దీంట్లో అలాంటి ఫిలాసఫీ ఉన్నది. మన బాడీలో అన్ని అవయవాలను నడిపించేది వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేసినప్పుడు ఏ అవయవమైనా నార్మల్కి వచ్చేస్తుంది. ఆ సిద్ధాంతం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ వేస్తారు. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు సక్సెస్ కేసులన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా మూలాల పరంగా రిమూవ్ చేయడమే హోమియోపతి యొక్క సిద్ధాంతం. ఈరోజు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు వచ్చిర్రు, గుండెలో కరోనరీ హార్ట్ బ్లాక్ అయిపోయి ఓపెన్ హార్ట్ సర్జరీ కంపల్సరీ అన్న వాళ్ళకు మందులు ఇచ్చేస్తే సింగిల్ డోస్తో ఈ కరోనరీ బ్లాక్లన్నీ పోయి గుండెలో వచ్చే నొప్పి తగ్గిపోయి మంచిగా అయిపోయాడు. మైగ్రేన్ కొన్ని సంవత్సరాల నుంచి మైగ్రేన్కు పెయిన్ కిల్లర్లు మింగితే ఏమవుతుంది? మందు ఒకటి, రోగం ఒకటి. రోగం ఒకటి ఉంటే మందులో ఓవర్ డోసులు మింగితే ఏమవుతుంది? కిడ్నీలు దెబ్బతింటే, లివర్ దెబ్బతింటుంది. అట్లా 5 సంవత్సరాల నుంచి మైగ్రేన్ నెత్తి నొప్పికి మందులు మింగినా తక్కువ కానటువంటి పేషెంటు సింగిల్ డోస్తో అద్భుతంగా నెత్తి నొప్పి మాయం, మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయింది నార్మల్. మరి హోమియోపతికి ఇలాంటి శక్తివంతమైన మందులు ఉన్నాయి. ఎప్పుడైతే మీకు డాక్టర్ కరెక్ట్ ఉంటాడో, కరెక్ట్ మందు ఉంటుందో, క్వాలిటీ మందు ఉంటుందో, మీకు సిమిలర్ మందు పడ్డప్పుడే దాని యాక్షన్ కనిపిస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది. అది ప్రజల్లో ఈ మార్పు రావాలి. ఎక్కడైనా హోమియోపతిలో మార్పు రాలేదు అంటే మీరు హోమియోపతి డాక్టర్ కరెక్ట్ లేడు, మందు కరెక్ట్ లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్లను మార్చుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. ఈరోజు కూడా సక్సెస్ కేసులు అన్నీ కూడా చూడండి, కిడ్నీ ఫెయిల్ అయిపోయి నరకం అనుభవించే వాళ్ళు డయాలసిస్ లేకుండా హోమియోపతి మందులతో ఎలా తగ్గుతున్నది. మీరు ఒకటే చెప్తున్న ప్రజలందరికీ, ఇప్పుడు చాలామంది మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు అని చెప్పి మా దగ్గరికి రావడం జరుగుతుంది. మనం ఇచ్చిన స్లోగన్ కరెక్ట్గా పనిచేస్తుంది. ప్రజలారా, మనము ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూసిన వాళ్ళంతా కూడా మన ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల్లో హోమియోపతి మీద అవగాహన కల్పడమే కాకుండా హోమియోపతి ఉద్యమం రావాలన్నదే మన లక్ష్యం. ప్రజల్లో ఈ నష్టం పోకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు వాకిలు అమ్మి గుల్ల కాకుండా ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతి వైద్యం వాడి ప్రజల్లో సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే ఈశ్వరప్ప హోమియోపతి యొక్క లక్ష్యం. మీరు ఈరోజు కూడా సక్సెస్ కేసు చూడండి, తర్వాత మళ్ళీ వీడియో చూసిన తర్వాత మాట్లాడతా. మీరు చంద్రయ్య సార్. చంద్రయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ నల్గొండకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినట్టు? కిడ్నీ క్రియాటిన్ సిరమ్ క్రియాటిన్ పెరిగింది. అవును సార్. దానివల్ల అప్పుడు ఏమేమి లక్షణాలు ఉండే? అప్పుడు ఆయాసం, అలసట ఉండే, కొద్దిగా దేనికైనా మనం కొద్దిగా మొత్తం నీరసంగా ఇట్లా ఉండే సార్. వచ్చినప్పుడు మీ మెడిసిన్ తీసుకున్నాక ఆయాసం అంతా తగ్గింది. క్రియాటిన్ కూడా తగ్గిపోయింది. రిపోర్ట్ చూపి నార్మల్కి వచ్చింది అందుకు సార్. క్రియాటిన్ అంతవరకు 2.31 ఉండే. 1.5 నార్మలే. ఖతం. నీకు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిపోతుంది. ఇది నిజమైన వైద్యం అంటే, పర్మనెంట్ అంటే ఇది హోమియోపతి. నీ లెక్క ప్రజలకు తెలియక నష్టపోయి ఎక్కడెక్కడో తిరిగి డయాలసిస్ సెంటర్లకు పోయి హింస పడుతున్నారు, నరకం చూపిస్తుర్రు. ఈడ మంచిగా తీపి గురికలు తినుకుంటే రోగం తక్కువ అయిపోతుంది. ఓకేనా? నీ విషయం ప్రజల్లో తెలిసేటట్టు చేస్తా. ఓకే.
రాముతాను రాములు ఎక్కడి నుంచి వచ్చినావు? జియో కూడా హోల్సేల్ సార్. ఏం బాధతో వచ్చినావు? ఇంతకుముందు క్యాన్సర్ సార్. మౌత్ క్యాన్సర్తో వచ్చినావు. అవును సార్. మోతి క్యాన్సర్. 4 చెంపలకు పుండ్లైనాయి. అవును సార్. మింగలేని పొజిషన్లో వచ్చినావు. అవును సార్. అప్పుడు ఇప్పుడు మన దగ్గర 2 నెలలు వాడినా సార్. 2 నెలల్లో ఎంత మంచిగా అయింది? మంచిగా ఉంటుంది సార్. ఏమేమి మంచిగా ఉండే? తిండికి వస్తుంటే మంచిగా మెల్లమెల్లగా క్యూర్ అయింది సార్. మంచిగా ఎందుకు డుమ్మా కొట్టినావు? పాప డబ్బుల విషయంలో డబ్బులు లక్షలు ఖర్చు కావు, 1000 ఖర్చు కావు కదా ఈడ. అవును సార్. అవును సార్. మరి ఈడెందుకు వాడకుండా మళ్ళీ కొంచెం వెనక్కి అయిపోయి ఈఎస్ అయిపోయినా సార్. ఆ, ఆడిపోతే ఇంకా పుండు ఎక్కువ చేసుకుని అయిపోయింది. మళ్ళీ ఎక్కువ చేసుకుని వచ్చినావు. 9 కీమోలు పెట్టారు సార్. అయినా తగ్గలేదు. మళ్ళా ఇప్పుడు కీమో కాదు గొల్లీలతో తక్కువ చేస్తామని గొల్లీలు బెడ్ స్కానింగ్ తీసి మళ్ళీ గొల్లీలతో తగ్గిస్తామని. ఇంకా గోళీలు పెట్టినా నీకు 100 కీములు పెట్టినా తగ్గదు. సార్. ఈడనే తగ్గుతుంది. నీకు ఈడ తగ్గిన సంగతి అర్థమైంది కదా. అర్థం. ఏం పేరు? ఆ? ఏం పేరు? వినిపిస్తలేదు, మాట వస్తలేదు నీకు. అమ్మ ఏం పేరు అయినది? గణేష్. ఇప్పుడు ఏమవుతాడు మీకు? తమ్మునికి ఏమైంది చెప్పు ఒకసారి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాటలు పోయినాయి, నడకపోయింది. నడక వస్తుందా? నడుస్తున్నావా? మాటలు మంచిగా వస్తలేవు. చిన్న ఏజ్ ఎట్లా వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్? ఏ టైంలో వచ్చింది? నిద్రలో వచ్చిందా? ఇక ఎక్కడెక్కడ పోయి వచ్చింది మళ్ళా? ఎక్కడికి వెళ్ళలేదు, మెడ్వాన్కి వెళ్ళినాం. మళ్ళీ అక్కడ గుర్మిట్కల్ మరి హాస్పిటల్లో ఏమైనా నయమైందా? హాస్పిటల్లో నయమైంది. ఏమైంది చెప్పు. ఫస్ట్ కాలు నడవ రాకుండే, చేతి కూడా ఇట్లా పైకి లేవకుంటుండే. చేతి కొంచెం క్లియర్ లేస్తున్నాడా? లేపు. మొత్తం లేవకుంటుండే. అవును. ఇట్లానే ఉండే, కొంచెం ఫ్రీ ఉంది. కానీ బ్రెయిన్లో రక్త ప్రసరణ తగ్గిపోయింది. బ్రెయిన్ అట్రోఫ్ అవుతుంది. దానికి రక్త ప్రసరణ పెరిగే మందులు ఉన్నాయి. 1 నెల చూసి 2 నెలలు చూసి తగ్గలేదు అనొద్దు. ఇలా కానీ మాటలు వచ్చేదాకా వాడిపియాలి మంచిగా. ఓకేనా? మంచిగా చేస్తా. ఏం పేరు? వెంకటమ్మ. ఎక్కడి నుంచి వచ్చిర్రు? రావిరాలకి వచ్చిర్రు. ఏం బాధ ఈమెకు? పిర్సులాగా వస్తుంది సార్. అట్లనే వస్తుంటుంది ఎప్పటికీ? అట్లే 10 minutes 15 minutes వస్తుంది సార్. అట్లా చేయి మీకు లేచిపోతుంది ఇక. అంతే సార్. అరే ఏమన్నారు మరి బయట డాక్టర్లు? మాకే డౌట్ వచ్చి బయట డాక్టర్ చూపిస్తే ఇలానే ఫిట్స్ వస్తుంది అని చెప్పన్నారు సార్. ఇలానే ఫిట్స్ వస్తుందని చెప్పారు. బ్రెయిన్కు చెప్పిర్రా మీకు? బ్రెయిన్లో రక్త ప్రసరణ తగ్గిపోయి బ్రెయిన్ చిన్న మెదడు పెద్ద మెదడు అట్రోఫీ అయ్యి చిన్నగా అయిపోయి శుష్కించిపోతుంది. దానివల్ల ఈ లక్షణాలు వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు కదా, మళ్ళీ చెయ్యి అట్లా కాకుండా సాఫ్ అవుతాడు చేస్తా. మళ్ళీ మంచి మందులు ఉన్నాయి వాటికి. ఓకే. ఏం పేరు? నా పేరు యాదయ్య. యాదయ్య. ఏ ఊరు నుంచి వచ్చినావు? నేను ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చి. ప్రజ్ఞాపూర్. ఏం బాధతో వచ్చినావు? ఈ మెడ నరాలు గుంజుడు, నెత్తి, ఈ 2 ఏళ్ళు పని చేస్తలేవు. నడుము నొప్పులు, వెన్నుపూసలు అరిగిపోయినాయని చెప్పిరా డాక్టర్లు? పిక్క నరాల ఏం చెప్పారు? వెన్నుపూస అరిగిపోయిందని చెప్పి ఆపరేషన్ చెప్పారా? చెప్పారు. ఎన్ని లక్షలు అవుతాయి అన్నారు? అయితే 2-3 లక్షలు అవుతాయి. 2-3 లక్షలు అవుతాయి తీసుకొని రా అని చెప్పారు. కానీ చేయించుకున్నా గ్యారంటీ లేదు మరి నీకు? లేదు గ్యారంటీ. రేపు ఆయనతో కూడా లేవకుండా కావచ్చు, అది మిస్ అయిందంటే. చెప్పలేము కదా. అందుకోసమే అది కరెక్ట్ కాదు. ఆపరేషన్ లేకుండా నీకు బెల్ట్ పెట్టకుండా, నడుము కూడా బెల్ట్ పెట్టినావా? పెట్టినా సార్. నడుము బెల్ట్, మెడ బెల్ట్ లేకుండా నార్మల్ అవుతాడు చేస్తా. ఏమన్నా మీ నాయన ఎక్కడెక్కడ పోయి చెప్పు ఒకసారి. సార్ మేము అపోలో హాస్పిటల్ వెళ్ళాం. అపోలో హాస్పిటల్లో వెళ్ళి మన డిఆర్డి అపోలో హాస్పిటల్ అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇప్పుడు చూసింది సార్ చూసి 2 lakhs అయితే అన్నాడు సార్. కంపల్సరీ చేసుకోవాలని చెప్పారు సార్. ఇంకో హాస్పిటల్ కూడా ఉంది, సాయి కృష్ణ హాస్పిటల్, ఇది మన చిక్కటిపల్లి. ఓకే. అక్కడికి పోతే వాళ్ళు కూడా 3-4 లక్షలు అవుతాయి. ఆపరేషన్ కంపల్సరీ అంటున్నారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ కూడా ఉంది, ఆడ కూడా అదే లాస్ట్కి వాళ్ళ డిఆర్డి అపోలో హాస్పిటల్ పోయి అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అబ్బా పెద్ద పెద్ద ఆసుపత్రి తిరిగిర్రు, ఎక్కడ పోయినా అదే పరిస్థితి.
ఇక నీకు ఆపరేషన్ చేయకుండా తక్కువ చేసే డాక్టర్ ఒకనే. మీరు ఒక్కరే ఉన్నారని మాకు తెలిసింది. మా బిడ్డకు మందులు ఇచ్చారు కదా సార్. ఆ. ఇప్పుడు ఇంతమంది నీ ఒక్కరి కోసం సక్సెస్ అయితే అదే సంతోషం సార్. అవుతుంది కదా, చేస్తలేనా? సార్ ప్రజలకు తెలియకుండా చేసిర్రు ఈ వైద్యం గురించి. ఏది తెలిస్తే పబ్లిక్ అందరూ ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతారు. డాక్టర్ దగ్గర పోతే కోసులు ఆపరేషన్ అంతే అంతే. అదే మళ్ళీ సర్జరీ ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేసినా సక్సెస్ అయితే నాకు గ్యారెంటీ లేదు. పెరాలసిస్ వస్తుండొచ్చు. అవును అవును. ఇంతమంది బాధపడుతున్నారు నీకోసం. నేను చెప్పినట్టు ఇది మంచిగా వాడుకో, ఓకేనా? పేరు వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప కుంపల్లి బుల్లరామది మచ్చబల్లానికి వచ్చినావు. ఓకే. ఏం బాధ అనేది? నరల విజ్ఞాన సార్ మొత్తం నరాల బలహీనత. దానివల్ల నీకేమైతే తీసుకోండి మొత్తం బ్యాన్స్ అవర్ సార్. మొత్తం బ్యాన్ నడవలేక ఉన్నా బ్యాన్స్ అవర్ నడవలేకపోతున్నావు. నడవలేకపోతున్నాను. ఎదురపట్టదు. నిద్రపడుతుంది. నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. బ్యాన్స్ అవర్ అవుతుంది. మాట కూడా పోయింది. మాట ఉన్నచ్చి మాట్లాడుతుంది. ఇక సపోర్ట్ లేని నడవలేదు. లాట్రిన్ కూడా మనిషి లేదు, నడవడు. లాట్రిన్ కూడా ఓడలేదు సార్. అయినా అతనితో ఒక మనిషి ఉండాలి. లాట్రిన్ లేచి గట్టు గాంతక డోర్ దాకా అంటే అప్పుడు ముందు ఓడలేదు సార్. గిన్నే లోపలి బయటకు పోకు, లోపలినే ఉండు. ఎట్లా లేస్తావు చూస్తాయా? ఎట్లా లేదు అబ్బా. బయటకు పోకు నాయన, బయటకు పోకు. ఇక్కడ దిక్కే తిరుగు, లోపలనే తిరుగు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇట్టయిందా? యాక్సిడెంట్ ఎప్పుడంటే పోయిన సంవత్సరం 2024 ఫిబ్రవరిలో అయింది. ఫిబ్రవరికి సంవత్సరం. బ్రెయిన్ లో నీకు రక్తం గడ్డగట్టింది చెప్పిరా డాక్టర్లు? చెప్పిరా? ఇక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి అతనికి క్యారీ లేక పడిపోయాడు. అవునవును. బోను ఒకని ఓలేవు పడతావు కింద పట్టుకుంటే తీసుకురా చూస్తా. మళ్ళా రన్నింగ్ చేస్తా. ఏం పేరు? చంద్రావతి. ఎక్కడి నుంచి వచ్చినావు? రాజమండ్రి. ఈశ్వరప్ప క్లినిక్ లోకల్ రాజమండ్రి. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లం. గట్టిగా చెప్పాలి. కిడ్నీ ఫెయిల్ అయింది. సీఎం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉన్నది? 8 అంటే డేంజర్ అనమాట. ఏమన్నారు మరి డాక్టర్లు? మందులు వాడమన్నారండి. ఇప్పుడు ఆ సీరం క్రియాటిన్ 8 ఉంటే ఏం బాధలు ఉన్నాయి? లక్షణాలు చెప్పు. బాధలు అంటే అండి రాత్రి పడుకొనిలేదండి. పడుకొనిస్తే అంతా కొంచెం నీరు ఉన్నట్టు ఉంటుంది. ఎంత నీరు వస్తుంది. వాపులు వస్తుంది. ఆ ముఖంలో కూడా వాపు ఉన్నది. ఇంకా నడుస్తే ఆయాసం దమ్ము వస్తుందా? 10 అడుగులు వేసేటప్పుడు ఆయాసం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెల వరకైనా ఒక ఆయాసం తక్కువ ఉంది. ఈ ముఖంలో నీరు గుంతలు పోవాలి. మంచిగా ప్రజలకు తెలవాలి. ఇది డయాలసిస్ కేసు. నువ్వు డయాలసిస్ బతికిన రోజులు చేసినా తక్కువ కాదు. హోమియోపతిలో శాశ్వతంగా తక్కువ. ఏం పేరు సార్? మా మిస్సెస్ పేరు పి తులసి అండి. 53 సంవత్సరాల వయసు సార్. ఓకే. అయితే ఆవిడకి గత 5 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్ అయింది సార్. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి సార్. ఓకే. ఆవిడకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1 ఇయర్ ఏమో వారానికి ఒకసారి చేయించాం సార్. తర్వాత 2 టైమ్స్ చేయించామండి వారానికి. ఇప్పుడు రాను 3 టైమ్స్ వారానికి చేయించున్నాం సార్. మంగళవారం, గురువారం, శనివారం చేయించున్నాం సార్. అయితే ఆవిడకి ఎన్నుపూసల నుంచి నొప్పి, ఆయాసం, కాళ్ళు చేతులు వాపులు, ఏం తినలేకుండా ఉండడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, యూరిన్ అసలు అవ్వకపోవడం, ఇవన్నీ ఉన్నాయి సార్. వాటి కోసం అని డాక్టర్ గారి దగ్గర సంప్రదించడానికి వచ్చాను సార్. ఓకే. హోమియోపతిలో అయిపోతుంది. అలోపతిలో మీకు డయాలసిస్ చేసినా అది ట్రీట్మెంట్ కాదు. డయాలసిస్ అంటే ఫిల్టర్ చేయడమే. కిడ్నీలు డ్యామేజ్ అయినాయి. వాటిని మళ్ళీ
డెవలప్ చేసి హోమియోపతిలో మందు ఉన్నది. సార్ ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా, సార్ ఆమె రాలేని పొజిషన్లో ఉందని చెప్పి నువ్వు వచ్చినావు. సార్ ఇప్పుడు మందులు తీసుకుపోయి వేసినాక నెక్స్ట్ మంత్ వరకులా సార్ ఆమె మన బ్రాంచ్కి నడుచుకుంటూ రావాలి. అట్లా చేస్తా. అలాగే సార్. రైట్ సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేశారు. అలాగే ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ అండ్ ఇప్పుడు చూసిన కదా విజయవాడ బ్రాంచ్ పబ్లిక్ ఒకరొకరికి 3 to 4 hours వెయిటింగ్ చేసి మందులు తీసుకొని పోతారు. విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా అంత జనాలు వస్తారు. మార్నింగ్ 9 o'clock ఓపీలో కూర్చుంటే సాయంత్రం 5-6 వరకు కూడా మనం ఓపీలకే లేవలేకుండా ఉంటుంది. పబ్లిక్లో మంచి చైతన్యం, ఏపీ ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది. విజయవాడ బ్రాంచ్లో చాలా విపరీతం. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే విజయవాడ మన ఏపీ విజిటింగ్ క్యాంపులు టైమింగ్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ. ఈ నెల మార్చు అయిపోయింది విజిట్, 2వ తారీఖు ఉండే విజయవాడ విజిట్ అయిపోయింది. నెక్స్ట్ 2వ గురువారం డేట్ అది పెట్టుకోవద్దు, వారాలు గుర్తుపెట్టుకోవాలి. నెలకు 4 గురువారాలు. ఫస్ట్ గురువారం విజయవాడ, 2వ గురువారం రాజమండ్రి. రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. 2nd floorలో ఏసీ హాల్ ఉంటుంది. ఏసీ హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నం. విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్ని నెల్లూరు మేస్ సెంటర్, దాబా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా 3rd గురువారం. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి. తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఆ కెన్సెస్ హోటల్కు ఉదయం 9 గంటల వరకు చేరుకుంటే అపాయింట్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఇట్లా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్. అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగా లక్షలు ఖర్చు పెట్టి అన్నీ వదులుకున్నాక, డబ్బులన్నీ అంతా అన్నీ అమ్ముకున్నాక ఏమి లేనప్పుడు మా దగ్గరికి వస్తారు ప్రజలు. అట్లా రావద్దు. ఎలాంటి సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఏ వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ జరుగుతుంది. దానికి సరియైన సిమ్టమ్స్, వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పినప్పుడే డాక్టర్ కరెక్ట్ మందు ఇవ్వస్తుంది. హోమియోపతి సిద్ధాంతం ప్రకారంగా రిపోర్ట్లు చూసి మందులు ఇవ్వడానికి రాదు. రిపోర్ట్లు చూస్తాం, డయాగ్నోస్ కోసం రిపోర్ట్ చూస్తాం. కానీ రిపోర్ట్ చూసినాక ఆ వ్యాధి లక్షణాలు ఏమి బయటకు వస్తున్నాయి, ఎలాంటి హింస పెడుతుంది, బాధలు ఏమిటి, సిమ్టమ్స్ ఏంటి, ఆ సిమ్టమ్స్ అన్నీ చెప్పడం వల్ల మేము కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ చేస్తాం. అప్పుడు అది కరెక్ట్ మ్యాచ్ అయితే ఎంత పెద్ద 10 ఏళ్ళ నుంచి ఉన్న జబ్బైనా 20 ఏళ్ళ నుంచి ఉన్న జబ్బైనా ఇమీడియట్గా మార్పులు కనిపిస్తుంది. ఆ మార్పులు వస్తూ 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 పూర్తిగా కంప్లీట్గా క్యూర్ అయినప్పుడు ఫైనల్ డోస్ ఇచ్చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ జిల్లాల ప్రజలందరూ కూడా అన్నీ హైదరాబాద్కు సెంటర్ 100-200 కాబట్టి చిక్కడపల్లికే రావాలి హైదరాబాద్. తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ చుట్టూ ఉన్న ప్రజలే కాకుండా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదు చిక్కడపల్లి సెంటర్, చిక్కడపల్లి మెయిన్ రోడ్లో 1119 మెట్రో పిల్లర్ నంబర్ కాడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే మీ వద్దకు రావడం జరుగుతుంది. ప్రజలారా మంచిగా సద్వినియోగం చేసుకొని మీరు దీనుండ్రి అనుభవించండి. రిజల్ట్ అనుభవించిన వాళ్ళు ప్రజలకు అందరికీ ప్రచారం చేసుకోవాలి. మనమే బంధువులకు
ఎందుకంటే ఈ హోమియోపతి వైద్యం ఇంత తక్కువలో ఖర్చు అవుతుందని చెప్పి దీన్ని గత 100 సంవత్సరాల నుంచి తొక్కి పెట్టుకుంటూ వచ్చారు. వైద్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చులో మంచిగా అయితే ప్రజల నుంచి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ రాదు కాదు. అందుకోసమే దీన్ని తొక్కి పెడుతూ ప్రజలు బాగుపడతారు. మనమే చెప్పుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి, హోమియోపతి తినాలి, అనుభవించాలి. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.